రాగా ఉంటారో నాకు అంతే రాగా కావాలి, క్రిష్ గారికి అలానే కావాలి అని దెన్ హీ ఎక్స్ప్లెయిన్ అండ్ దెన్ వీ వర్ లైక్ చలో లెట్స్ ట్రై. నేను వీ వర్ సో ఓవర్ కాన్షియస్ అబౌట్ అ ఫ్యూ థింగ్స్ విచ్ యూ టోల్డ్. వాడికి నేనేమో ఉన్న ఆప్షన్స్ కాదు, పైన కూడా ఒకటి తీసుకో, కాదు ఇట్లా కూడా ఒకటి తీసుకో, అది ఇది అని ఒక 4 ఎక్స్ట్రాలు కూడా పాడి దెన్ ఐ వెంట్ టు సింగపూర్ అనమాట. సెకండ్ థింగ్ ద వే హీ రోట్ యాక్చువల్లీ సార్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. నేను ఫస్ట్ పాట ప్లే అవ్వగానే ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఇస్ ఎవరు రాశారు? అన్ని టీలు కష్టంగా సార్ సార్ నేను మా కాలేజ్ డేస్ లో బంక్ కొట్టినప్పుడు పక్కనున్న కెఫేలో అన్ని టీలు తాగాను అంటే ఒక 30-40 టీలు అప్పుడు అంతే. నడుమింటి కాలే ఈ పాట మొత్తం ఎవ్రీ లైన్ హీ మేడ్ ష్యూర్ దట్ ఇట్ వాస్ ఎండింగ్ విత్ టీ అండ్ ఎవ్రీ వర్డ్ వాస్ పవర్ఫుల్. ఎగ్జాక్ట్. ఏదో రాయడం ఏదో టీ అనేయడం కాదు. అవును, ఎవ్రీ వర్డ్ హ్యాడ్ స్పెషాలిటీ, వర్డ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. మూర్తి గారు దానికి బేసిక్ గా కృషే కారణం. ఆయన ఏది ఒప్పుకోడు కదా పుట్టాను, అది ఇప్పటికి సాగర్ బయటపడతాడు చెప్పేటప్పుడు. ఫస్ట్ 2 tunes కి I was lucky sir. ఫస్ట్ 2 tunes కి I was lucky. ఇమిడియట్ గా ఓకే చేస్తే నాకు ఇవి బిట్స్ కింద వస్తాయి కదా, ఓ 4 స్టాంజర్స్ లాగా ఏదో పద్యాల్లో మేము వస్తుంటాయి. సరే పెద్ద ఏముందిలే రాసేయచ్చు అనుకుంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. నేను 10 days చిక్మగళూరులో హాలిడేకి వెళ్తే 10 రోజులు ఈ పని మీదే కూర్చున్నాను. దట్ ఈస్ క్రిష్. నేను అల్టిమేట్లీ ఈవెన్ ఐ వాజ్ హ్యాపీ మా తీసుకొచ్చాడు. రెండో విషయం అంటే ముఖ్యంగా ఇందులో లేడీ వాయిస్తో స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఒక రఫ్ ట్రాక్ ఒకటి వినిపించారు తమిళ్లో ఫస్ట్, అంతా ఫీమేల్ వాయిస్లో వచ్చి అని చెప్పి నేను ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ మేల్ వాయిస్ ఎక్కడ వస్తుంది అనుకుంటుంటే అక్కడ కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టాడు. అంత సంగ్ వండర్ఫుల్లీ మేడ్ జస్టిస్. సాగర్స్ క్రెడిట్ అది. ఇది వస్తే కనుక ఇక్కడ పవర్